ఇవాళ వాక్యం చూసుకున్నప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు కూడా దే హ్యావ్ టు రెట్రోస్పెక్ట్ దెమ్సెల్వ్స్. ఇవాళ ఒక ప్రాఫెట్ గురించి చూద్దాము. మనందరికీ తెలిసిన స్టోరీయే, అందరికీ తెలిసిన ప్రాఫెట్ జోనా. చాలా చిన్న స్టోరీ కదా, 1 లైన్లో చెప్పేయచ్చు. దేవుడు చెప్పిన మాట వినకుండా నినివే నుంచి వెళ్ళకుండా తార్షీష్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు జోనాకు ఒక లెసన్ చెప్పినప్పుడు ఆ షిప్ నుంచి కింద పడినప్పుడు, సీలో పడేసినప్పుడు పెద్ద చేప మింగేసింది. 3 days తర్వాత మళ్ళీ బయటకు వచ్చిండు. నినివేకి పోయి సువార్త చెప్పినప్పుడు నినివే అంతా రక్షింపబడ్డది. ఇదే కదా మనకు జోనా గురించి తెలిసిన స్టోరీ. బట్ దెన్ విల్ ట్రై టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. చూద్దాం వాక్యంలో ఎట్లుంది, దేవుడు మనతో ఏం మాట్లాడదాం అనుకుంటుండే. వాట్ డూ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్, వాట్ ఈస్ దట్ థింగ్ వీ నీడ్ టు చేంజ్ ఇన్ అవర్ సెల్వ్స్ టుడే అని. ఓకే, జోనా చాప్టర్ 1 verse 1. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. Second verse. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినివే నా దృష్టిలో ఘోరంగా పాపం చేస్తుంది కనుక మీరు వెళ్ళి నినివేకి సువార్త నువ్వు వెళ్ళి నినివేకి సువార్త చెప్పు, సో దట్ ఐ క్యాన్ స్టాప్ ద టెరబుల్ థింగ్స్ దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దెమ్ అని. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నినివేకి నేను ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒక రిపెంటెన్స్ కోసం ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. గో అండ్ టెల్ దెమ్ దట్ ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ దెమ్. ఒకవేళ మీరు మనసు మార్చుకొని నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని క్షమిస్తాను, క్షమించి మీ మీద రావాల్సిన డిజాస్టర్ని రాకుండా ఆపుతాను. ఈ సువార్త చెప్పమని దేవుడు చెప్తున్నాడు. అయితే అప్పుడు జోనా ఏం చేసిందంట, వర్స్ నెంబర్ 3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఓకే, తెలుగులో అయితే తెలుగు కంటే ఇంగ్లీష్లో ఒకసారి చదువుదాం. ఇక్కడైతే తెలుగులో యొప్పేకి వెళ్ళినట్టు, జొప్పా అనే ప్లేస్కి వెళ్ళిందంట, నినివేకి వెళ్ళకుండా. అదే మనం ఇంగ్లీష్లో ఒకసారి చదువుదాం. But Jonah ran away from the Lord and headed for Tarshish. Wait, he went down to Joppa. ఏం చేసిండంట, ఫస్ట్ తెలుగులో అట్లా దిగి వెళ్ళిండు అని లేదు, కానీ ఇంగ్లీష్లో అయితే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో అయితే ఏమని ఉంది, హీ వెంట్ డౌన్ టు జోపా. నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఒక స్టెప్ దిగిండు. ఎక్కడికి వెళ్ళిండు, జోపాకి వెళ్ళిండు. నెక్స్ట్ వెరీ ఫౌండర్ షిప్. ఓకే, ఆఫ్టర్ పేయింగ్ ద ఫేర్ హీ వెంట్ డౌన్ ఇన్ టు ఇట్. ఓకే, ఇక్కడ సెకండ్ ఏంటంట, షిప్ ఒకటి కనిపించిందంట. అది ఎక్కడికి వెళ్తుందంట, తార్షీష్కి వెళ్తుందంట. తార్షీష్ ఆయన ఫస్ట్ అనుకోలేదు, ఫస్ట్ జోపా అనే ప్లేస్కి దిగిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిండంట, షిప్ కనిపించిందంట, ఆ షిప్ లోపలికి దిగిండంట. నా వర్డ్స్ నెంబర్ 5. ఆల్ ద mariners were afraid and each cried out to his God, and they threw the cargo into the sea. Okay, hold on. But Jonah had gone down into the ship anta, inner part of the ship. Next ఎక్కడికి దిగిండంట, షిప్ ఎక్కిండు. షిప్ ఎక్కి లోపల భాగంకి వెళ్ళిపోయిండంట. ఎక్కడ అంట, కార్గో ఉండే ప్లేస్లో. నెక్స్ట్ వర్డ్స్ నెంబర్ 13. సో అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దేవుడికి ప్రార్థిస్తూ వచ్చినారంట. ప్రార్థిస్తూ ఏమన్నారంట, ఈ అపాయం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, ఈ తుఫాను వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ దేవా మమ్మల్ని కనుకరించు అని ఎవరికి వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారంట. కానీ ఎక్కడి నుంచి జవాబు రాలేదు. అప్పుడు ఏమంటున్నారు, ఈ జోనా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత మంచిగా నిద్రపోతున్నావు, నీకేం భయం లేదా, ప్రేయర్ చేయు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నేను సజీవుడైన దేవుడిని నేను పూజిస్తూ వస్తాను, నేను హెబ్రీయుడిని. వర్డ్స్ నెంబర్ 9. And he answered, I am a Hebrew and I worship the Lord, the God of heaven, who made the sea and the dry land.
చిట్టులు వేసినప్పుడు జోనా పేరు వచ్చింది. జోనా పేరు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను సజీవుడైన దేవుడిని నేను వర్షిప్ చేసే వ్యక్తిని, ఆయన ప్రవక్తని, నేను ఆయన నుంచి దూరంగా పారిపోయి వచ్చినాను అంటాడు. ఆయన అంటాడు, మీరు ఇప్పుడు ఇది ఆగిపోవాలి, ఈ తుఫాన్ ఆగిపోవాలి, ది స్టార్మ్ హ్యాస్ టు స్టాప్ అంటే యూ హ్యావ్ టు త్రో మీ ఇన్ టు ద సీ, నన్ను సీలో పడేయండి, సముద్రంలో పడేయండి, అప్పుడు మీకు ఈ తుఫాన్ ఆగిపోతుంది, మీరు ఎవరికి హాని కలగదు అని అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అన్న సైనికులందరూ, అరే అట్లా ఇట్లా మనిషిని చంపేస్తాము, సీలో పడేస్తే ఎట్లా, దానికి ఏం ఆధారం లేదు కదా అని వాళ్ళు ట్రయల్ చేస్తున్నారంట. వర్స్ నెంబర్ 13. The men rowed hard back to land, but they could not, for the sea grew even more wilder and more tempestuous. అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారంట, జోనాని పడేయకుండా ట్రై చేద్దాం ఎట్లైనా ల్యాండ్కి వెళ్ళిపోయేలాగా, అందరం కాపాడబడే విధంగా అని. కానీ అక్కడ ఏమైందంట, వీళ్ళు పోరాడేది ఎవరితోని అక్కడ, నేచర్తో కదా. నేచర్ ఎవరి కింద ఉంది, దేవుడి కింద ఉంది. గాడ్ వాంటెడ్ జోనా టు బీ టాట్ ఎ లెసన్, కానీ ఇక్కడ వాళ్ళు సీలో నుంచి పడేస్తేనే కదా జోనాకి లెసన్ వచ్చేది. వాళ్ళు వినట్లేదని చెప్పి దేవుడు ఇంకా ఆ సీని ఇంకా వైల్డ్ చేస్తున్నాడంట. చేసిన తర్వాత వాళ్ళందరూ రియలైజ్ అవుతారంట, ఇది ఇట్లా కాదు, నిజంగా జోనా చెప్పినట్టు జోనాని కింద పడేస్తేనే మనం బతకగలుగుతామేమో అని వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ఈ మనుష్యుడి ప్రాణం పోతే మా మీద కావద్దు అని చెప్పి ప్రేయర్ చేసి కింద పడేస్తారంట. వర్స్ నెంబర్ 15. Then they took Jonah and threw him into the sea. నెక్స్ట్ ఎక్కడికి దిగిండంట జోనా? సముద్రం లోపలికి దిగిండంట. సముద్రం లోపలి దిగిన తర్వాత వర్స్ నెంబర్ 17. Now the Lord appointed a great fish to swallow up Jonah. And Jonah was in the belly of the fish 3 days and 3 nights. ఇక్కడ నెక్స్ట్ సముద్రంలో పడిన తర్వాత దేని లోపలికి వెళ్ళిండంట? పెద్ద వేల్ ఫిష్ అంట. పెద్ద వేల్ లోపల పడిండంట. ఆ వేల్ ఎక్కడ ఉంటుంది జనరల్గా అంటే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద సీ, కింద అడుగులో ఉంటుందంట. సన్లైట్ దానికి ఎప్పుడైతే బ్రీత్ అంటే శ్వాస తీసుకోవాలనుకున్నప్పుడే ఇట్ కమ్స్ టు ద సర్ఫేస్, పైకి వస్తుంది. లేకపోతే ఎప్పుడు కిందనే ఉంటుందంట, డెప్స్లో ఉంటుంది, అగాధంలో ఉంటుందంట. అట్లాంటి వేల్ యోనాని మింగేసిందంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిండు? మొత్తం కిందికి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ జోనా దేవుడి మాట వినలేదు, విల్లింగ్లీ డిసోబీడియంట్ కదా. తెలిసి దేవుడి మాట వినట్లేడు, తెలిసి దేవుడు చెప్పింది చేయట్లేదు. దేవుడు చెప్పిన దానికి ఆపోజిట్గా దేవుడు చెప్పిన దాన్ని చేయడం ఇష్టం లేక తెలిసి ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తుండంట. నడిచిన ప్రతిసారి ఏమైందంట, ప్రతి అడుగు కిందికే వచ్చింది కదా. ఎక్కడ తను పైకి వెళ్ళినట్టుగా అనిపించట్లేదు. ఫస్ట్ జొప్పాకు వచ్చింది, జొప్పా నుంచి తార్షీష్కి వెళ్ళే షిప్కి ఎక్కిండు, షిప్లో కిందకి వెళ్ళిపోయిండంట, కింద నుంచి సముద్రం లోపలికి వెళ్ళిపోయిండంట, సముద్రంలో నుంచి ఎక్కడికి వెళ్ళిండంట? ఫిష్ లోపలికి వెళ్ళిపోయినంట. ఆ ఫిష్ ఎక్కడ ఉంటుంది జనరల్గా? డెప్త్స్ ఆఫ్ ద సీ, అగాధంలో ఉంటుందంట. దేవుడు మాట వినకపోయినప్పుడు కూడా వీ హ్యావ్ టు చెక్ అవర్ స్టెప్స్. మన పరిస్థితి ఎట్లుంది, మన జీవితం ఎట్లుంది. మన దేవుడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు, నువ్వు కింద పడుతున్నావు అని సిగ్నల్స్ వచ్చినప్పటికీ సిన్ హ్యాస్ దట్ ప్లెజర్. పాపం చేసేటప్పుడు ఆ నిమిషం మాత్రం ఆనందం ఉంటుంది. ఇట్ విల్ నాట్ మేక్ యూ రియలైజ్, ఇట్ విల్ బ్లైండ్ యూ. మనకు అర్థం కాదు, ఇది బాగుందిలే అని అనుకుంటాం, కానీ యుల్ స్లోలీ స్టార్ట్ టు స్టెప్ డౌన్. దేవుడి నుంచి దూరంగా మీ కెరియర్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ వర్క్లో కానీ, మీ చదువుల్లో కానీ, దేంట్లో అయినా దేవుడికి ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో, విల్లింగ్లీ ఎప్పుడైతే డిసోబీడియంట్ ఉంటారో, తెలిసి దేవుడి మాట వినకుండా మీ సొంత చిత్తం ఎప్పుడైతే చేద్దాం అనుకుంటారో, అప్పుడు మీ జీవితంలో యుల్ ఓన్లీ సీల్ డౌన్ఫాల్. దేవుడు ఎప్పుడన్నా మనల్ని అందరి ముందు ఘనంగా హెచ్చించాలనుకుంటాడు, కానీ ఎప్పుడైతే మనం దేవుడి మాట వినమో, ఫస్ట్ సైన్ అదే. మీ జీవితంలో మీ ప్రోగ్రెస్ ఏంటి? అక్కడనే ఆగిపోయినామా, లేకపోతే మెల్లమెల్ల కింద పడిపోతున్నామంటే డెఫినెట్గా దేవుడి దగ్గర నుంచి దూరం అవుతున్నట్టే కదా. దేవుడి దగ్గర నుంచి దూరం అవుతున్నామంటే ఇట్స్ డౌన్ ఇన్ ద సీ. హిస్టోరియన్స్ ఏమంటారంటే, వర్స్ నెంబర్ 2nd chapter వర్స్ నెంబర్ 1 చదువుకుందాం. From inside the fish, Jonah prayed to the Lord, "In my distress I called to the Lord,
And he answered me from deep in the realm of the bed. I called for help and you listened to my voice. ఇక్కడ ఏముంది తెలుగులో కూడా చదువుదాం. ఉపద్రవంలో నుండి యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఇక్కడ ఏమంటున్నారు? పాతాళ గర్భము అని అంటున్నారు. ఇంగ్లీష్లో అయితే ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ షియోల్ అని ఉంది కదా. షియోల్ అంటే అబిస్, కింద, డౌన్, డీప్ డౌన్ పిట్ అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ కంపేర్డ్ టు ద ప్లేస్ వేర్ ద డెడ్ గో, అంటే చనిపోయిన వాళ్ళు పోయే స్థలం అంటారు కదా. అట్లాంటి పాతాళం నుంచి నన్ను కాపాడినవు అని జోనా అంటున్నారు. సో హిస్టోరియన్స్ ఏమంటారంటే దిస్ ఈజ్ లైక్ అ మెటఫర్. అంటే జోనా చచ్చిపోయినాడు. జోనా చచ్చిపోయి మరణంలో ఉన్నప్పుడు దేవుడు తనని రక్షించి కాపాడిండు. సో దట్ ఈస్ ద వై దేవుడు అంటాడు కదా, మీకు ఏ సైన్ కావాలి అని అంటే యోనాతో ఉన్న సైన్ అని అంటాడు కదా. అంటే 3 days చచ్చిపోయి పాతాళంలో ఉండి 3rd day రోజు హిల్ రైజ్ అవుట్ అని. సో దట్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ జీసస్ అని అంటారు కదా. సో ఇక్కడ యోనా చనిపోయే పరిస్థితి వరకు వెళ్ళిపోయిందంట. ఈరోజు మన జీవితంలో కూడా డు నాట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డీప్ డౌన్, అక్కడ వెళ్ళే వరకు వెయిట్ చేయకండి. దేవుడిచ్చే సిగ్నల్స్, దేవుడిచ్చే సైన్స్, హీ స్టిల్ వాంట్స్ టు గెట్ యూ బ్యాక్. హీ స్టిల్ వాంట్స్ యూ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. హీ స్టిల్ వాంట్స్ యూ బ్యాక్ విత్ ఆల్ హిస్ లవ్. మనం ఎంత పాపులం అయినప్పటికీ దేవుడు మన కోసం మరణించిండని ప్రతిసారి వాక్యంలో ఉంటుంది కదా. మనం ఇంకనూ పాపాత్ములమైనప్పటికీ, ఇంకనూ ఆయనకు ఎనిమీస్ అయినప్పటికీ, ఇంకనూ ఆయనకు విరుద్ధంగా ఉన్నప్పటికీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండంట. మనం రక్షణ పొందుతామో లేకపోతే ఆయనను తిరిగి ప్రేమిస్తామో లేదో అన్న గ్యారంటీ కూడా లేదంట. బట్ దెన్ హీ స్టిల్ చోస్ టు డై ఆన్ ద క్రాస్ ఓన్లీ ఫర్ అస్ కదా. దేవుడు అంటున్నాడు, ఇట్స్ నెవర్ టూ లేట్ టు కమ్ బ్యాక్, బెటర్ నౌ దెన్ నెవర్. ఇప్పుడే నీ వాక్యంలో ఉంటుంది కదా, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రక్షణ పొందని వాళ్ళైతే డు నాట్ డిలే ఇట్. బ్యాప్టిజంని కానీ లేకపోతే రక్షణని కానీ ఇంకా డిలే చేయకండి. అదే రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ ఓల్డ్ వేస్, మీరు రక్షణ అనే మాటని ఫస్ట్లో మంచిగా పౌరుషంగా ఉంటారు క్రిస్టియన్స్, అంటే బేబీ క్రిస్టియన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా స్పిరిచువల్గా ఉంటారు. 1 year 2 years 3 years అవుతున్న కొద్దీ దేవుడితోని ఫెమిలియారిటీ ఎక్కువ అయిపోయి ఏముందిలే అన్నట్టు లైట్ అయిపోతూ ఉంటుంది కదా రిలేషన్షిప్. ఎవరితోనైనా ఫెమిలియారిటీ ఎక్కువ అయిపోతే వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుంటామంట. అట్లా గ్రాంటెడ్గా తీసుకోకండి దేవుడిని. ప్రతిరోజు రక్షణను కాపాడుకోవాలని వాక్యం అంటుంది. ప్రతిరోజు రక్షణను కాపాడుకోవాలంటే దేవుడికి అతి సమీపంగా ఉండాలంట. దేవుడు ఫస్ట్ ప్రియారిటీ అయినప్పుడే మనం దేవుడితో అంత దగ్గరలో ఉండగలుగుతాం కదా. అదే మన ఫ్యామిలీకో ఫ్రెండ్స్కో ఆ ప్రియారిటీ ఇస్తే దేవుడికి అది నచ్చదంట. దేవుడు అంటే స్టిల్ యూ హ్యావ్ టైమ్, యూ నీడ్ నాట్ గో డౌన్ ఇన్ టు ద షియోల్. నీకు ఇంకా టైం ఉంది. నువ్వు అంత పాతాళం వరకు వెళ్ళే వరకు చూడకు, జస్ట్ కమ్ బ్యాక్ టు హిమ్. దేవుడు ఎప్పుడన్నా నన్ను రక్షించు అని అన్నప్పుడు నేను రక్షించను అని ఎప్పుడు అన్నాడు దేవుడు. జోనా ఎంత డిసప్పాయింట్ ఉన్నా కూడా దేవుడు ఆ 3 days 3 nights కాపాడి మళ్ళీ నినివేకి పంపించిండు కదా. ఆయన కాలింగ్ ఏముండే జోనాది టు బీ అ ప్రాఫిట్, అది ఆయన నెరవేర్చిండు కదా. సో దేవుడు అంటున్నాడు, జస్ట్ టర్న్ బ్యాక్ టు మీ, కమ్ బ్యాక్ ఇన్ టు మై ఆర్మ్స్. దేవుడు ఎప్పుడన్నా నేను చాలా పాపిని, దేవుడి దగ్గరికి వెళ్ళలేను అన్నప్పుడు సిల్వని చూడాలంట. ఎందుకంటే దేవుడు చేతులు చాపి చెప్తున్నాడంట, ఐ లవ్ యూ దిస్ మచ్. ఇంత నేను ప్రేమిస్తున్నాను, లిమిట్లెస్ లవ్. ఇంత నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వేం భయపడకు, నువ్వు నా దగ్గరకు రావడానికి ఏం బెదరకు. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ యువర్ ఫాదర్. ఐఎమ్ నాట్ జస్ట్ యువర్ గాడ్ బట్ స్టిల్ యువర్ ఫాదర్. తండ్రి కానీ తల్లి కానీ ఎప్పుడు తన బిడ్డలను చీదరించుకోదు. ఎప్పుడు నువ్వు వద్దు లేకపోతే నువ్వు నాకు నచ్చవు అని ఎప్పుడు అనదంట. క్షమించి హత్తుకునే దేవుడు అంట. బట్ దెన్ దేవుడు ఒకసారి క్షమాపణ ఇచ్చినాక రిపీటెడ్గా అది చేయొద్దు. రిపీటెడ్గా ఆ తప్పు మనం చేయొద్దు. అట్లా చేస్తున్నామంటే వీఆర్ ఓన్లీ అపాలజైజింగ్ బట్ నాట్ రిపెంటింగ్. మనం ఏదో క్షమాపణ చెప్తున్నాం కానీ పశ్చాత్తాపడట్లేదు. ఇట్స్ ద రిపెంటెన్స్ దట్ గాడ్ వాంట్స్. దేవుడు మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన తట్టు తిరుగుతామంట. రిపెంటెన్స్ ఈజ్ నోయింగ్ వాట్ హర్ట్స్ గాడ్. దేవుడికి ఏది నచ్చదో, ఆయన మనసుని ఏది గాయపరుస్తామో అది మనం చేయమంట. అపాలజీ అంటే ఐఎమ్ సారీ అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా.
మళ్ళీ ఆ తప్పు చేస్తాం, చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ ట్రూలీ రిపెంట్, మళ్ళీ ఆ పాపం చేయడానికి మీకు ఆ హృదయం నచ్చదంట. ఎందుకంటే అది దేవుడి మనసును పగలగొడుతుంది కాబట్టి. దేవుని హృదయంకి ఏది ఇష్టం లేదు, దేవుని మనసుకి ఏది ఇష్టం లేదో దాని నుంచి దూరంగా ఉంటామంట. దేవుడు అంటున్నాడు, ఈరోజు యూ నీడ్ నాట్ గో డౌన్, కిందికి వెళ్ళని అవసరం లేదు. ఐ విల్ బ్రింగ్ యూ అప్, ఐ విల్ టేక్ యూ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అన్యుల మధ్యలో నేను వెలుగ్గా చేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడు మాట విన్నప్పుడే కదా అది ఉత్తిగా ఆశీర్వాదాలు రాడు. యూ హ్యావ్ టు పే అ ప్రైస్ ఫర్ ఇట్. ఉత్తిగా బ్లెస్సింగ్స్ రావు. యూ నీడ్ టు సబ్మిట్ టు గాడ్. ఉత్తిగా ఏది మన జీవితంలో జరగదు. దేవుడికి మహిమకరంగా లేకపోతే అది ఏది కాదు. ఎప్పుడైనా ప్రార్థన ఎట్లుండాలంటే, దేవా నీకు మహిమకరంగా నీ చిత్తంలో నేను ఎదగాలి, నీ నామం గణపరచబడాలి. అన్యుల మధ్యలో మనం వెలుగుగా ఉండడం అంటే మన వెలుగుని చూసి అన్యులు దేవుళ్ళలోకి రావాలి. అది కదా దేవుడు ప్రేమ. దేవుడు అల్టిమేట్ కమిషన్ ఏంటి? గో అండ్ మేక్ డిసైపుల్స్ అని. మనమే మన లైఫ్లో సరిగ్గా లేకపోతే హౌ కెన్ వి బ్రింగ్ అదర్స్ ఇన్ టు గాడ్? ఎప్పుడైనా జడ్జ్మెంటల్ కూడా ఉండదు. సో ఎప్పుడైతే జోనా కూడా నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు నినివేస్ ప్రజలందరూ ఏకంగా కలిసి దే హెల్డ్ ఎ ఫాస్ట్. అందరు ఫాస్టింగ్ చేసినారంట. ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడి హృదయం కరిగిపోయిందంట. నినివే గురించి చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ వెరీ నోటోరియస్ సిటీ. చాలా పిచ్చి పనులు, పిచ్చి ఆరాధనలు, అన్య దేవతలను ఆరాధించడం, ఇష్టం వచ్చినట్టు క్రమం లేకుండా ఉండే ఒక సిటీ అంట. అట్లాంటి సిటీకి దేవుడు ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడంట. నేను దీన్ని నాశనం చేసే ముందు ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ రిపెంట్ అయినారంట. రిపెంట్ అయినప్పుడు జోనాకు కోపం వస్తుందంట. చాప్టర్ 4 verse 1. యోనా దీన్ని చూచి చింతాక్రాంతుడైపోయినాడంట. దేవుడు ఎప్పుడైతే నినివే ప్రజల్ని క్షమించినాడో, వాళ్ళ మీద వస్తుంది అన్న ఆ డిజాస్టర్ని ఆపేస్తాడో దేవుడు, యోనాకి కోపం వచ్చిందంట. చింతాక్రాంతుడైపోయినాడంట. ఎప్పుడైనా ప్రాఫిట్ని కానీ ప్రవక్తని కానీ చూసినప్పుడు వాళ్ళ పని ఏంటి? దేవుడు సువార్త చెప్పినప్పుడు ప్రజలు మారితే వాళ్ళకి ఆనందం కలుగుతుంది కదా. కానీ ఇక్కడ జోనా అంటున్నాడు చింతాక్రాంతుడు అయిపోయిందంట. తనకు నచ్చలేదంట దేవుడు వాళ్ళని క్షమించడం. ఎందుకు నచ్చలేదు అంటే దేవర్ యాక్చువల్లీ ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్. అసీరియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ, ఆ అసీరియన్లు అందరూ ఇజ్రాయెల్ మీద దాడి చేసేవాళ్ళు, ఇజ్రాయెల్ని దోచుకునేవారు, ఇజ్రాయెల్ మీద వార్స్ చేసేవాళ్ళు అనమాట. అట్లాంటి వ్యక్తులని నువ్వు క్షమించడం నాకు ఇష్టం లేదు అని జోనా సింబాలిక్గా చెప్తున్నాడు. మనం కూడా అట్లనే అనుకుంటాం కదా, మన పక్కన వాళ్ళని కానీ, మన ఎదురింటి వాళ్ళని కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే మన రిలేటివ్స్ని కానీ, కలీగ్స్ని కానీ దేవుడు ఒక స్టెప్ ఆశీర్వదించినప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఇంత చేస్తున్నా కదా, నన్ను అయితే ఆశీర్వదిస్తలేవు కానీ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు అని అనిపించింది ఎప్పుడైనా? అనిపిస్తుంది కదా, అబద్ధం చెప్పొద్దు కానీ అనిపిస్తుంది. వాళ్ళు చదవకపోయినా వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, లేకపోతే మంచి రిచెస్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు యోగ్యులు కానప్పటికీ వాళ్ళకి ఏదో ఒకటి మంచి చేస్తున్నావు దేవా అని అనిపిస్తుంది. మన మీద మనకున్న కాన్సన్ట్రేషన్ కంటే పక్కన వాళ్ళకి జరిగే మంచి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. గాడ్ డజంట్ స్టాప్ ఎనీబడి టు హ్యావ్ దర్ బ్లెస్సింగ్. మిమ్మల్ని దీవించాలంటే వాళ్ళని ఆపన అవసరం లేదు కదా. ఎవరి దీవెనలు దేవుడు వాళ్ళకి ఇస్తారు. ఎవరికి కావాల్సినట్టు దేవుడు కొత్తగా క్రియేట్ చేస్తాడు. మీకు ఇక్కడ ఇది అవసరం అయితే దేవుడు అక్కడ కొత్తది క్రియేట్ చేస్తాడు, కానీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని తీసేయడు. హీ క్యాన్ డూ న్యూ థింగ్స్ కదా. వేరే వాళ్ళని బట్టి వ్యసన పడద్దు, వేరే వాళ్ళ ప్రోగ్రెస్ని చూసి మనం జెలస్ ఫీల్ కావద్దు. ఇక్కడ జోనా కూడా అదే చేస్తున్నాడు కదా. నేను ఇంత సువార్త నాకు అందుకే ఇష్టం లేదు నాకు ఇక్కడికి రావడం అని నెక్స్ట్ వర్డ్స్లో అంటాడు. వర్డ్స్ నెంబర్ 2, ఇట్లా జరుగునని నేను అనుకుంటేని కదా అంట. నెక్స్ట్ నౌ జోనా ఏమంటున్నాడు, దిస్ ఈజ్ వై ఐ ఫ్లెడ్ టు తార్షీష్. ఐ నో దట్ యుర్ అ ఫెయిత్ఫుల్ గాడ్, దట్ యుర్ అ గ్రేషియస్ అండ్ మర్సిఫుల్ గాడ్, స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టెడ్ ఫాస్ట్ లవ్. జోనా అంటున్నావు, నువ్వు కనికరం కలిగిన దేవుడివి, నువ్వు కృప కలిగిన దేవుడివి, నువ్వు దీర్ఘశాంతుడివి, అందుకే నేను వెళ్ళిపోయిన తార్షీష్కి అని. ఆయనకి ఇష్టం లేదంట నినివే ప్రజలు రక్షింపబడ్డం. కానీ దేవుడు ఒకవేళ నినివే ప్రజలు రక్షింపబడకుండా యోనా ఒకవేళ రక్షింపబడకుండా అట్లా ఆపినుంటే యోనాతో కూడా అట్లనే ప్రవర్తిస్తే ఎట్లుంటుండే? జోనా కూడా మాట వినకుండా వెళ్ళిపోయింది కదా. జోనా కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా రివర్స్ తిరిగేసిండు కదా. ఒకవేళ జోనాను కూడా దేవుడు నాశనం చేద్దాం అనుకుంటే, బట్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఛాన్సెస్ కదా.
ఆయన మనకి ఇంకా అవకాశం ఇస్తూ ఉంటాడు, ఇంకా సమయం ఇస్తూ ఉంటాడు, ఇంకా అధికంగా ఆయన కృప ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడైనా మారుతాం, లేకపోతే ఇప్పుడైనా తన తట్టు తిరుగుతాము అని. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. ఒక్క ఛాన్స్ కూడా కాదు, ఆయన అనేకమైన అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు. బట్ దెన్ ఆ కృపని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఏం కాదులే, నెక్స్ట్ టైం చేద్దాము, ఈ ఒక్కసారికి మూవీ చూస్తా ఏం కాదు, ఈ ఒక్కసారికి ఆ పాట వింటా, సెక్యులర్ మ్యూజిక్ వింటా ఏం కాదు, ఈ ఒక్కసారికి ఆ అబ్బాయితో మాట్లాడతా ఏం కాదు, ఈ ఒక్కసారికి చాటింగ్ చేస్తా ఏం కాదు, ఈ ఒక్కసారికి ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తా ఏం కాదు. సాతాన్ ఎప్పుడు మీకు అబద్ధం చెప్తాడు, ఏం కాదు ఏం కాదు ఏం కాదు, అంటిల్ యూ గో డౌన్ డీప్. అక్కడ వరకు ఏం కాదు ఏం కాదు అని చెప్పి సడన్గా అక్కడ వదిలేస్తాడు. యుల్ గో డౌన్ ఇన్ టు ద షియల్. మళ్ళీ రావడానికి కూడా మీకు స్ట్రెంగ్త్ ఉండదు, మళ్ళీ మీరు ఎక్కడానికి కూడా మీకు బలం ఉండదు. వాడు ఒక్క స్టెప్ దగ్గర కాదు, హైట్కి తీసుకుపోయి కింద పడేస్తాడు. దట్ ఈస్ హౌ సేటన్ ఇస్. దేవుడు అంటున్నావు, నువ్వు అట్లాంటి లోతులకు దిగకు, అట్లాంటి ఊబిలోకి దిగకు. టర్న్ టు గాడ్. దేవుడు చాలా క్లియర్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు మన జీవితంలో. ఏవైతే మనం వదిలిపెట్టాలో దేవుడు ఆల్రెడీ మనకి చెప్తా ఉంటాడు, పరిశుద్ధాత్మ చెప్తా ఉంటాడు, కానీ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసేదే హీ వాంట్స్ అస్ టు రిపెంట్. మన పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకోవాలని. దేవుడి దగ్గర ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట వింటామో, వెన్ ఎవర్ యూ కామ్ డౌన్ ఎవ్రీథింగ్, వెన్ యూ సైలెన్స్ ద వర్డ్, వెల్ డూ షట్ డౌన్ ద వర్డ్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే క్లియర్గా వినిపిస్తుంది. అందుకే కదా ఫాస్టింగ్ చేయమంటాం. లోకం నుంచి దూరంగా పరిశుద్ధాత్మ దేవుడికి దగ్గరగా ఉంటాం. అప్పుడు ఫాస్టింగ్ చేసినప్పుడు యూ క్లియర్లీ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ యూ టు గో అప్. దేవుడు అంటున్నాడు, మీరు ఈరోజు ఈ వాగ్దానం తీసుకొని మీరు వెళ్ళండి. ఒకవేళ రక్షణను డిలే చేస్తుంటే యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ టుడే. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్, టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే సమయము, నేడే రక్షణ దినం. ఇఫ్ యూ ఆల్రెడీ బీన్ సేవ్, బ్యాప్టిజం కూడా తీసుకున్నారు యాజ్ అ సింబలిజం ఆఫ్ సాల్వేషన్. మీ పాపంలలో మీరు మరణిస్తేనే క్రీస్తు యందు జీవిస్తాడు కదా. సో దేవుడు అంటేనే హీ వాంట్స్ యూ టు లివ్ ఇన్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మీరు వింటే యువర్ లైఫ్ విల్ ఓన్లీ గో అప్. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం మనం తీసుకొని ఇంటికి వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు. లెట్స్ రీడ్ డ్యూటరానమీ చాప్టర్ 28 వర్స్ 13. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలోనూ దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తిరిగి. ఓకే, వర్స్ నెంబర్ 13. 28 వర్స్ నెంబర్ 13. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందో కానీ క్రింద వాడవుగా ఉండవు. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. The Lord will make you the head and not the tail. If you pay attention to the commandments of the Lord and carefully follow them, you will always be at the top and never at the bottom. The Lord will make you the head and not the tail. The Lord will make you only go up but not down. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ ట్రూలీ ఫాలో మై కమాండ్మెంట్స్, నేను చెప్పిన ఆజ్ఞలలో మీరు ఫాలో అయితే ఎక్కడికి వెళ్తామంట? యుల్ ఓన్లీ గో అప్. జోనాల్లాగా కిందికి రామంట. ఆయన ఆజ్ఞలను ఫాలో కావడం అంటే ఇట్స్ ఒబీడియన్స్, ఇట్స్ సబ్మిషన్, ఇట్స్ సాల్వేషన్ ఇన్ హిమ్ కదా. దేవుడు అంటున్నాడు, టేక్ దిస్ ప్రామిస్ టుడే, టేక్ దిస్ ప్రామిస్ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ టు యువర్ వర్క్ ప్లేస్, ఇన్ టు యువర్ కాలేజ్, ఇన్ టు యువర్ స్కూల్ లైఫ్. అదేనైనప్పటికీ టేక్ ఇట్ విత్ యూ అలాంగ్ యువర్ హోమ్. మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ, పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, అది ఏ ఆస్పెక్ట్ అయినా, అది ఏ సెక్టర్ అయినా కూడా దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ ఫాలో మై వర్డ్ యుల్ ఓన్లీ గో అప్ నాట్ డౌన్. దేవుడు మనల్ని పైకి హెచ్చించే దేవుడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆయన ఎంతైనా చేయగలిగిన దేవుడు కదా, ఆయన నమ్మదగిన దేవుడు. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తుండు. బట్ దెన్ ఇఫ్ హీ గివ్స్ అ ప్రామిస్, దేర్స్ ఆల్వేస్ అ క్లాస్. దేవుడి వాగ్దానం ఇచ్చిందంటే దాంతోపాటు కండిషన్ కూడా ఉంటుంది కదా. ఏంటిది అది? ఆయన ఆజ్ఞలను గాయకోనాలంట, ఆయన ఆజ్ఞల్లో నడవాలంట. ఆయన ఆజ్ఞలలో నడవాలంటే ఆయన మీద మనకు ప్రేమ ఉండాలి కదా. ఆయన ఆజ్ఞలను, ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, ఓన్లీ దెన్ యూ కెన్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్ కదా. సో టర్న్ బ్యాక్ టు యువర్ లవ్, టర్న్ బ్యాక్ టు ద లవ్ దట్ గాడ్ షోస్ యూ అండ్ జస్ట్ గో అప్ నాట్ డౌన్.
దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.